నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని కూడా పేరుంది. భారతదేశంలో ఎన్నో శివుడి క్షేత్రాలు ఉన్నప్పటికీ తెలంగాణలో ఈ క్షేత్రానికి ఒక స్పెషాలిటీ అయితే ఎప్పుడు ఉంటుందనే చెప్పుకోవాలి. అండ్ తెలంగాణలోనే కాకుండా దేశ నలుమూలల నుండి కూడా ఈ క్షేత్రానికి వచ్చి శివుడిని దర్శించుకునే భక్తులు చాలామంది ఉంటారు. సో కోరిన కోరికలు నెరవేరితే ఆ స్వామివారిని దర్శించుకుంటారనమాట. అయితే కార్తీక పౌర్ణమి, శ్రావణ మాసంలో ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. కానీ ఏడాదంతా జరిగే జాతరలలో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. సో కార్తీక పౌర్ణమి కాబట్టి మేమైతే శివుని దర్శించుకుందామని వెళ్తున్నాము. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా 6:30కి అలా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుండి. వెళ్ళేటప్పటికి రీచ్ అయ్యేటప్పటికి 10:30 అలా అయింది. మేమైతే సిరిసిల్ల మీదుగా వెళ్ళాము. సో చీకటిగా ఉండడం వల్ల అదంతా వీడియో అయితే తీయలేకపోయాను. బట్ సిరిసిల్ల దగ్గర నుండి కరెక్ట్గా 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది. అండ్ అక్కడ ఆటోలు కూడా మనకు ఉంటాయి. అండ్ మనం చూస్తున్నాం కదా, ఇది వేములవాడ బస్ స్టాప్ అన్నమాట. సో అక్కడ చూసుకున్నట్లయితే నందీశ్వర కాలనీ, అలాగే పార్వతీపురం అని ఉంటుంది. ఒకటి గుడికి వెనక సైడు పార్వతీపురం ఉంటుంది, ముందు సైడ్ చూసుకున్నట్లయితే నందీశ్వర కాలనీ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయన్నమాట మనకి. మేమైతే పార్వతీపురంలో రూమ్ తీసుకున్నాము. 340 నుండి రూమ్స్ స్టార్టింగ్ ఉంటాయి. ఒకవేళ ఎవరైనా వెళ్ళి లగ్జరియస్ రూమ్స్ కావాలంటే కూడా హోటల్స్ అన్నీ కూడా టెంపుల్ ముందైతే అవైలబిలిటీ ఉంటాయి మనకి. అక్కడ 2,000-2,500 అలా ఉంది ఏసీ రూమ్స్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి అలా మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెళ్ళగానే ఫస్ట్ ధర్మగుండం ఉంటుంది. ధర్మగుండంలో మనం స్నానం చేసుకొని దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలి. లోపలైతే వీడియో తీయడానికి అలౌ లేదు. ఎంతవరకు అలా ఉందో అంతవరకు అయితే వీడియో తీశాను. అండ్ మేము కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి మా మమ్మీ నేను 365 ఒత్తులు అయితే అక్కడే వెలిగించామన్నమాట. ఎలాగో శివాలయంలో వెలిగించాలి కదా, సో అందుకని చెప్పేసి అక్కడైతే వెలిగించాము. అండ్ కళ్యాణకట్ట, ఇది కళ్యాణకట్ట అంటారు. అంటే వెంట్రుకలు సమర్పిస్తుంటారు కదా స్వామివారికి, వాళ్ళ కోసం జస్ట్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది ధర్మగుండానికి పక్కనే ఉంటుంది. అండ్ ముందుకు వస్తే మనం దర్శనం అయిపోయాక బయటకు వస్తే మనకి ప్రసాదాలు తీసుకోవడానికి కూడా కౌంటర్ ఉంటాయి. ఇక్కడైతే అమ్మవారి చీరలు అమ్ముతున్నారు. జస్ట్ చూపిద్దామని చెప్పేసి నేను తీసాను అన్నమాట. అండ్ మీరు చూడొచ్చు, కోడలు కట్టడం అనేది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి నేను వింటున్నాను కోడలు కట్టడం అనేది. సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా జంట కోడల్ని కడతాము. చాలామంది కడుతుంటారు. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా కోడల్ని మాత్రం ఖచ్చితంగా కడుతుంటారు. సో కోడల్ని కట్టే వాళ్ళకి 200 రూపాయలని ఛార్జ్ చేస్తారనమాట. అండ్ తర్వాత 8 o'clock వరకు మాకైతే దర్శనం కంప్లీట్ అయింది. పెద్దగా ఎక్కువ మంది అయితే లేరనే చెప్పాలి. దర్శనం తొందరగానే కంప్లీట్ అయిపోయింది. అదేంటో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మాకైతే దర్శనం చాలా మంచిగా ప్రశాంతంగా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకున్న తర్వాత అక్కడే బద్దిపోచమ్మ అమ్మవారు ఉంటారు. బద్దిపోచమ్మ అమ్మవారికి కూడా మనం బోనం సమర్పిస్తుంటాము. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు అయితే బోనం చేస్తాము. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అది ఎవరి ఆనవాయితీ వాళ్ళది. మేమైతే చేస్తుంటాము. బోనం కూడా చేసామన్నమాట. బోనం చేసి ఇక్కడైతే ఇప్పుడు టెంపుల్లో ఇక్కడ కూడా కెమెరాస్ అలౌ లేవు. అండ్ రెనోవేషన్ వర్క్ కూడా జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్ చిన్నగా ఉంటుంది కదా అమ్మవారిది. పెద్దగా కూడా పక్కనైతే ఇంకా అంటే పనులైతే జరుగుతున్నాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. అండ్ పక్కనే మనకి నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే భీమన్న టెంపుల్ కూడా ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే చిన్న స్టోరీ ఉందంట. నాకు మా తాతయ్య చెప్పారు. ఈ టెంపుల్ కడుతున్నప్పుడు ఈ టెంపుల్ యాక్చువల్లీ శివుడి కోసం కట్టారంట. కానీ భీమన్న అనే అతను శివుడికి మేనల్లుడైతే ఒకసారి టెంపుల్ పనులు ఎక్కడి వరకు వచ్చాయో చూసిరా అని చెప్తే, అరే ఈ టెంపుల్ బాగుంది కదా, ఇంత పెద్ద టెంపుల్ మా మామకి అవసరమా అని చెప్పేసి ఆయన అక్కడ కూర్చుండిపోయాడంట. సో అప్పుడు శివుడు నీకు అసలు ఎలాంటి పూజలు జరగవని చెప్పేసి ఒక శాపం ఇచ్చాడని చెప్పేసి నాకైతే మా తాతయ్య చెప్పాడనమాట.
సో మీరు కూడా పోయినప్పుడు ఎవరినైనా అడిగి తెలుసుకోండి అక్కడ ఎవరైనా ఉంటే అది నిజమేనా కాదా అని చెప్పి. అక్కడ కూడా పూజలు అవుతున్నాయి ఈరోజు, ఎస్పెషల్లీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి పూజలు అవుతున్నాయి. ఇంకా అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకొని రూమ్కి వచ్చేసి తినే వరకు 3 అలా అయింది. 4కి వచ్చి ప్రెస్ తీసుకొని 4కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేవరకు 7 అయింది. షాపింగ్ కూడా చేసాము, టాయ్స్ అవి కొంతమంది పిల్లలకి, మా మామయ్య వాళ్ళ పిల్లలకి వాళ్ళకంతా టాయ్స్ తీసుకున్నాము, షాపింగ్ చేసాము. షాపింగ్ చేసి ఇంకా బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చేవరకు 7 అయింది. ఇక్కడికి వచ్చే వీడియో అయితే తీయలేదు. అయితే వేములవాడకి వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుండి అయితే సిరిసిల్ల మీదుగా వెళ్ళిపోవచ్చు, అండ్ సిద్దిపేట, కరీంనగర్ ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ వరంగల్ నుండి వెళ్ళే వాళ్ళైతే వరంగల్, కరీంనగర్ అలా వే ఉంటుందన్నమాట. మీరు కూడా వెళ్ళారా వేములవాడకి? వెళ్తే నేనేమైనా మర్చిపోతే ఇంకా చెప్పడం, మీరు చూసినవి కామెంట్ చేయండి. సో మీకు తెలిసినవి కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.